ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజాసాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో రాజాసాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండడంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడుతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ పాటికే థియేటర్స్లో ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ ఇంకా పనులు పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంపై మరో ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ది రాజాసాబ్ సినిమా ఐమాక్స్ వర్షన్ సహా థియేటర్స్లో 3D వర్షన్లో కూడా విడుదలవుతుందని సమాచారం. దర్శకుడు మారుతి చిత్రంలో VFXకి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి తన కంఫర్ట్ జోన్ని దాటి ఈ సినిమాను ప్రభాస్ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అర్థం చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేడని ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ VFX వర్క్ చాలా నాసిరకంగా ఉందని ప్రభాస్ అన్నాడట. వెంటనే VFX విషయంలో రీవర్క్ చేయాల్సిన అవసరం ఉందని, హై క్వాలిటీ వచ్చే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి పుకార్లు షికార్లు చేశాయి. అయితే అభిమానులు సోషల్ మీడియాలో ఈ చిత్రం విడుదల తేదీ గురించి మేకర్స్ని ట్యాగ్ చేస్తూ ప్రతిరోజు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. దానికి మారుతి సమాధానం చెప్తూ మీ అందరికీ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వడానికి మూవీ టీం మొత్తం కష్టపడుతుంది. VFX వర్క్స్ ధృవీకరణ పూర్తయిన వెంటనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీకు అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ఇప్పటికే ఒక కంపెనీ నుండి వచ్చిన VFX షాట్స్ బాగున్నాయి. మిగిలిన కంపెనీ నుండి వచ్చే VFX షాట్స్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను. కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. కొన్ని పాటల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన వెంటనే మొదటి లిరికల్ వీడియోని విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. మారుతి ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే ప్రభాస్ VFX వర్క్స్ విషయంలో మేకర్స్ పై చాలా ఒత్తిడి పెడుతున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.